జేఈ మెయిన్స్ 2024 ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయంట కదా. ఏంటి మరి పర్సంటేజ్ చూసుకున్నారా? ఏంటి ర్యాంక్ ఎంత వచ్చింది? అరే ఏంటి మార్క్స్ ఎంత వచ్చాయి? ఏంటి ర్యాంక్ ఎంత ప్రెడిక్ట్ చేస్తుంది? ఇదే కదా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీ మైండ్లో కానీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ నోట జరిగే డిస్కషన్. అండ్ ఈరోజు మన వీడియో డిస్కషన్ కూడా ఇదే టాపిక్ మీద. ఏంటి మనం పర్సంటైల్ ఫస్ట్ అటెంప్ట్లో ఎంత వస్తే ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్ ఉందా, మనకి ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అండ్ నేనేం చేశాను అన్నదే ఈరోజు మన టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ కానీ మార్క్స్ పర్సంటైల్ ఇదేమీ చూడకుండా కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మీరు వన్ ఆఫ్ ద వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ని అపియర్ అయినందుకు. సో అందరికీ కూడా అండ్ ఆస్పిరెంట్స్కి కానీ అచీవర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్స్ 2024 ఫస్ట్ అటెంప్ట్ అయితే పర్సంటైల్ అయితే వచ్చిందనమాట. సో నేను కూడా 2017లో రాశాను, అదొకటే డిఫరెన్స్. మీరు ఇప్పుడు రాశాను, నేను 2017లో జేఈ మెయిన్స్ రాశాను. సో నేను ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు అప్పట్లో అంటే పర్సంటైల్స్ లేదు కదా. అండ్ అలాగే బ్యాడ్ లక్ అనుకోవాలో లక్ అనుకోవాలో, నాకు మెయిన్ రాసిన సమయంలో ఓన్లీ వన్ టైం మాత్రమే అనమాట జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడం. లక్కీగా మీకు ఇప్పుడు రెండో అవకాశం కూడా ఉంది, విచ్ ఇస్ ఇన్ ఏప్రిల్. సో ఈ వీడియో ఎందుకు మీకు ఇంపార్టెంట్ అంటే నేను చెప్పబోయే టిప్స్ కానీ ట్రిక్స్ కానీ మీరు నెక్స్ట్ 2 monthsలో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే గ్యారంటీ ఇంప్రూవ్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ నచ్చితే ఈ వీడియో లైక్ షేర్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో నేను 2017లో జేఈ మెయిన్స్ రాసినప్పుడు నాకు రఫ్లీ అంటే అప్పట్లో పర్సంటైల్ లేదు, బట్ మీకు కాంటెక్స్ట్ ఇవ్వడానికి పర్సంటైల్లో క్యాలిక్యులేట్ చేస్తే రఫ్లీ అరౌండ్ 96 to 97 పర్సంటైల్ మధ్యలో వచ్చాయన్నమాట నాకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్కి. సో ఈ పర్సంటైల్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు జేఈ అంటే అనుకున్న రిజల్ట్ రాలేదు. జేఈ అడ్వాన్స్లో కూడా క్వాలిఫై అయితే అయ్యాను, బట్ అనుకున్న ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ రాలేదన్నమాట. సో నేను తర్వాత అరే ఏంటి ఇప్పుడు అయిపోయిందా జేఈ మెయిన్స్, చాలామంది మీరు అనుకుంటారు కదా అరే జేఈ మెయిన్స్ రాలేదు ఇంకేంటి మరి మనం ఏంటి పరిస్థితి అని. ఏం ఆలోచించడానికి ఏముంది, మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. జేఈ మెయిన్స్ ఈజ్ నెవర్ ద ఎండ్. సో నేను కూడా అలాగే ఇది ఎండ్గా తీసుకోకుండా మళ్ళీ నేను 1 year డ్రాప్ అయితే తీసుకున్నాను అనమాట నా సెకండ్ అటెంప్ట్ ఇవ్వడానికి. సో సెకండ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు నా స్కోర్ వచ్చేసి 50%. అంటే మేము ఉన్నప్పుడు 360కి అయ్యేది సో ఎగ్జామినేషన్, అవుట్ ఆఫ్ విచ్ 185 ఎంతో నాకు వచ్చినట్టు గుర్తుంది. అండ్ పర్సంటైల్లో కన్వర్ట్ చేస్తే మీకోసం 99% దగ్గరలో అనమాట. ఎప్పుడు కూడా 50% దగ్గరలో కానీ మీ మార్క్స్ వస్తే డీసెంట్ పర్సంటైల్ అండ్ డీసెంట్ ర్యాంక్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు కోరుకున్నంత మంచి అంటే ఏదో ఒక ఎన్ఐటి ఐఐటి అనేది మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది 50%. సో ఈ ఇంప్రూవ్మెంట్ ఎలా అయింది 96% నుంచి 99%కి రావడానికి నేను ఏం చేశాను అండ్ ఏవేవి మిస్టేక్స్ అయితే నేను, ఎందుకంటే మిస్టేక్స్ చేయడం మిస్టేక్ కాదు, బట్ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయడం అన్నది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఇది నేను రియలైజ్ అయ్యి ఇది నేను తెలుసుకున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా వారిలో మీరు కూడా రియలైజ్ అవుతారు, అరే ఈ మిస్టేక్స్ నేను కూడా చేస్తున్నాను, ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే కరెక్షన్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్ రాగలుగుతుంది. ఆ మిస్టేక్స్ ఏంటంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టైం బ్యాలెన్స్. టైం బ్యాలెన్స్ అంటే ఈక్వల్ టైం ఫర్ ఈక్వల్ సబ్జెక్ట్స్. అందరూ అంటారు అన్న నేను ఎగ్జామ్ 3 hours కదా, అందులో 1 hour మ్యాథ్స్ చేసా, 1 hour ఫిజిక్స్, 1 hour కెమిస్ట్రీ చేశాను, అయినా సరే రిజల్ట్ ఏంటో నాకు తేడాగా వచ్చిందని. నేను అంటుంది మనం ఎగ్జామినేషన్ టైం ఒకటే కాదండి, ప్రిపరేషన్ సమయంలోనే మనం ఈక్వల్ టైం అనేది ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 hours సెల్ఫ్ స్టడీ టైం అనేది అలాట్ చేస్తే అందులో 2 hours ఫిజిక్స్, 2 hours మ్యాథ్స్ అండ్ 2 hours కెమిస్ట్రీ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు, నేను కూడా ఫస్ట్ టైం అదే మిస్టేక్ చేశాను. సో మిస్టేక్స్ నేను కూడా చేశాను, మీరు చేస్తారు, మన అందరం కూడా చేస్తాం కాబట్టి అది సహజమే. సో నేనేం చేసేవాడిని ఫస్ట్ అటెంప్ట్లో నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం. సో కెమిస్ట్రీకే 6 hours ఉంటే దాంట్లో 3 hours కెమిస్ట్రీ, 2 hours మ్యాథ్స్ అండ్ 1 hour ఏదో ఫిజిక్స్ పెట్టేవాడిని. సో దీనివల్ల మార్క్స్ ఏంటి వచ్చింది, మన రిజల్ట్ చూసుకున్న తర్వాత మార్క్స్ ఆబ్వియస్లీ నాకు కెమిస్ట్రీలో ఎక్కువ వచ్చాయి. దాని తర్వాత కెమిస్ట్రీలో ఎన్నైతే మార్క్స్ వచ్చాయో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కలిపినా కూడా అన్ని మార్క్స్ రాలేదన్నమాట. సో ఇది జరగకుండా ఉండాలి అంటే తర్వాత నేను సెకండ్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఇది రియలైజ్ అయ్యా. ఏంటంటే నేను కెమిస్ట్రీకే ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల కెమిస్ట్రీలోనే ఎక్కువ అంటే స్క్యూడ్ అయింది నా మార్క్స్ అని. సో ఇప్పుడు ఏం చేశాను 6 hours అదే టైం నేను తీసుకున్న సెల్ఫ్ స్టడీ, 2 hours కెమిస్ట్రీ ఎంత ఇష్టం ఉన్నా 2 hours మ్యాథ్స్ అండ్ 2 hours ఫిజిక్స్ అయితే అలాట్ చేయడం జరిగా. దీనివల్ల చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే నేను ఇంప్రూవ్మెంట్ అయితే చూసాను అనమాట. అండ్ మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి అండ్ రిజల్ట్ రాకపోతే కింద నన్ను అడగండి అండ్ డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి దీని ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేదన్నమాట. షీ యూస్ టు పర్ఫార్మ్ రియలీ వెల్ ఇన్ ఆల్ అవర్ కాలేజ్ ఎగ్జామ్స్లో కానీ వీకెండ్ ఎగ్జామ్స్లో కానీ చాలా బాగా పర్ఫార్మ్ చేసేది. అంటే ఐ డోంట్ నో అబౌట్ జేఈ అడ్వాన్స్ లెవెల్ వరకు, బట్ జేఈ మెయిన్స్ లెవెల్ వరకు అయితే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అందరికీ కూడా తన మీద. సో అండ్ ఎగ్జామ్ డే అయింది, తర్వాత రోజు మార్క్స్ అవి డిస్కస్ చేస్తున్నాం, రిజల్ట్ అది ఇది.
చూస్తుంటే సర్ప్రైజింగ్లీ తను క్వాలిఫై అవ్వలేదు, లేకపోతే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ఎక్స్పెక్టేషన్కి. సో మేము అందరూ షాక్ అయ్యాం, అరే ఏమై ఉండొచ్చు అని. మేబీ వాట్ ఎవర్ బీ ద రీజన్, తనకు ఆ రోజు మీలో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు, ఎగ్జామ్ డే రోజు ప్రెషర్ రావడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, లేదా హెల్త్ బాగోకపోవడం వల్ల వాట్ ఎవర్ బీ ద రీజన్. బట్ నేను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే తను నెక్స్ట్ డే నుంచి మాకు జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. మెయిన్స్ అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో తను ఆ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి అస్సలు నేను డిసప్పాయింట్గా ఉంటుందేమో, సాడ్గా ఉంటుందేమో ఆబ్వియస్లీ అనుకున్నా. ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా తను మా క్లాస్కి వచ్చి అందరితో పాటు చదువుకునేది. తను దేనికంటే బిట్సాట్కి ప్రిపేర్ అయ్యేదనమాట. అండ్ లక్కీలీ బిట్సాట్లో చాలా మంచి స్కోర్ వచ్చి తను బిట్సాట్ రీసెంట్గా బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ నుంచి కూడా గ్రాడ్యుయేట్ అయింది. సో నేను చెప్పవలసింది ఏమనుకుంటున్నా అంటే జేఈ మెయిన్స్ ఇస్ నెవర్ దాన్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జేఈ మెయిన్స్ రాకపోతే మీకు ఇంకా సెకండ్ అటెంప్ట్ కూడా ఉంది. సో నెవర్ గివ్ అప్ ఆన్ జేఈ మెయిన్స్. ఇంకా జేఈ డ్రీమ్ అన్నది మీరు ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలని అంటే ఇంకా నేను ఇంకా చెప్పబోయే టిప్స్ అన్ని కూడా ఫాలో అవి మీ ఇంప్రూవ్ చేసుకోండి. దాని తర్వాత మనకి బిట్సాట్ ఎగ్జామినేషన్ ఉంది. అలాగే మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ లైక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటీస్, IIITs ఇలా చాలా ఉన్నాయి, ఐఐటీస్ కాకపోయినా. సో ఇవన్నిటికి కూడా అప్లై చేయండి అండ్ హోప్ మాత్రం అస్సలు లూజ్ అవ్వద్దు. అండ్ ఆల్సో యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు టేక్ 1 year డ్రాప్ కూడా. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు +11 అదే క్లాస్ 11 క్లాస్ 12లో నాకు ఓన్లీ ఈ ప్రాక్టికల్స్ కానీ ఐపీఈ చదవడంతోనే టైం సరిపోయింది అని. సో ఇలాంటి వాళ్ళందరూ ఒక 1 year డ్రాప్ తీసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. జేఈ మెయిన్స్తో పాటు ఏపీ ఎంసెట్, అలాగే మన తెలంగాణ ఎంసెట్ ఉంది, బిట్సాట్ ఎగ్జామినేషన్ ఉంది. ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నెవర్ లూజ్ యువర్ హోప్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సో తనకి బిట్సాట్ వచ్చిన తర్వాత నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఈ స్టోరీ మీ అందరికీ చెప్పడానికి ముఖ్య కారణం నెవర్ గివ్ అప్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏం చేశాను అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు ఆ మిస్టేక్ అయితే లేదు. ఏంటంటే ఎగ్జామ్ డేలో ప్రెషర్ రావడం, స్ట్రెస్ రావడం. సో దీనికి ఒక మంచి రెమెడీ అయితే ఉంది. ట్రీట్ ఎవ్రీ ఎగ్జామ్ యాజ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. సో ఇలా కానీ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా పెట్టుకుంటే ప్రతి ఎగ్జామ్లో కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది కదా అని. అఫ్ కోర్స్ జేఈ మెయిన్స్ అన్నది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్. స్ట్రెస్ అన్నది కొంచెం ఉంటుంది. అదే మీరు స్ట్రెస్ని మీరు అలవాటు చేసుకోగలిగితే మీకు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి స్ట్రెస్ అన్నది ఉండదు అనమాట. సో మీరు క్లాస్ వీకెండ్స్లో ఎగ్జామ్స్ కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నా, మాక్ టెస్ట్ రాసినా ఇదే ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి, రాయండి. మీరే రిజల్ట్ చూస్తారు ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందో. ఇది మాత్రం మీరు డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీరే ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. అండ్ అలాగే వీటితో పాటు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 2 months టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను ఓన్లీ మీకు వచ్చిన చాప్టర్సే చూసుకోండి అలాగేం చెప్పను. బికాస్ వచ్చిన చాప్టర్స్ అఫ్కోర్స్ యూ హ్యావ్ టు డైలీ రివైజ్ అండ్ ప్రాక్టీస్ ఇంకా చేస్తూ ఉండాలి. రాని చాప్టర్స్ని మీరు జేఈ మెయిన్స్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ ఎక్కడ చేసుకోవాలన్నా అని అడిగితే మీకు కింద డిస్క్రిప్షన్లోనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ మీకు అయితే లింక్ ఇస్తాను. సో కింద నుంచి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో. సో దీంట్లోని మీకు వెయిటేజ్ ఒకటి తీసుకోండి, లేకపోతే మీ టీచర్ని అడగండి. జేఈ మెయిన్స్ ఏంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ బై వెయిటేజ్ అంటే ప్రీవియస్ లాస్ట్ 10 yearsలో బేస్డ్గా ఒక ఉంటుంది. సో ఆ వెయిటేజ్ ప్రకారం మీకు వచ్చిన చాప్టర్స్ వెల్ అండ్ గుడ్, రాని చాప్టర్స్లో ప్రయారిటీ వైజ్ మీరు నేర్చుకోండి. అఫ్కోర్స్ మనకి ఒకే డేలో మనం అంతా చాప్టర్ అంతా నేర్చేసుకోవాలంటే కష్టం. ఏ ఊరికి వెళ్ళినా, మనం కొత్త ఊరికి వెళ్ళినా ఆ కొత్త ఫుడ్ అన్నది మనకు ఒకే రోజు డైజెస్ట్ అవ్వదు కదా. సో ఇది కూడా సేమ్ థింగ్. సో కొంచెం నేర్చుకుంటూ ఉండండి. మ్యాథ్స్లో రొటేషనల్ డైనమిక్స్ అనుకోండి, ఈ ఫార్ములాస్ ఏంటి, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీని అప్లికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చిన్నగా మీరు అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, మీకే తెలుస్తుంది. సో ఇది చిన్న చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ న్యూ చాప్టర్స్ని కూడా ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాలోడ్ బై దెన్ ప్రయారిటీ లిస్ట్లో కిందకి వస్తూ ఉండండి. అండ్ గివ్ యాజ్ మెనీ మాక్ టెస్ట్ యాజ్ పాసిబుల్ గైస్. ఇది మొన్న 10 days టు గో ఉన్నప్పుడు కూడా వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎన్ని మాక్ టెస్ట్ అయితే వీలైతే అన్ని ఇవ్వండి. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్, ఇంకా నేను ఏమైనా మీరుకున్న డౌట్స్ కానీ క్లియర్ చేయకపోయి ఉంటే నాకు కిందన కామెంట్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతా. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కిందన ఇస్తాను, విచ్ ఇస్ Rohit_Surisetti. సో కిందన అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ కూడా నాకు మెసేజ్ అయితే చేయొచ్చు, నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, బాయ్.